నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం ముందుగా తెలుగు భాషా పరిచయంలో జా అక్షరానికి సంబంధించిన పేజీ 3 చూద్దాము. జా అక్షరము. క్రింది చిత్రాన్ని గుర్తింపచేసి అక్షర ఆకారాన్ని గుర్తింపచేయండి. ఇచ్చిన పదాలలో జా అక్షరాన్ని గుర్తింపచేసి కింద గీత గీయించండి. చూద్దామా పిల్లలు? ఇక్కడ చిత్రపటాలు ఇచ్చారు, చిత్రపటాలు చూడాలి. ఇక్కడ అక్షరం కూడా చూడండి, ఒక అక్షరం ఇచ్చారు, చూసారా? జా, జా అక్షరం గుర్తుపెట్టారా? వెరీ గుడ్. మరి ఇక్కడ చిత్రపటాలు కూడా గుర్తుపెట్టాలి. మరి మీరు గుర్తుపెట్టిన తర్వాత మనము జా అక్షరానికి కింద గీత గీద్దాము. ఇక్కడ ఏంటి పిల్లలు? జమ్మి ఆకు, జమ్మి ఆకు. ఇక్కడ కింద కూడా రాశారు జమ్మి ఆకు. మరి జా అక్షరం ఉందా ఇక్కడ? వెరీ గుడ్, కనిపిస్తుంది కదా. ఇక్కడ జా ఉంది, ఇక్కడ కూడా జా ఉంది. రైట్. ఇక్కడ మరి జడ కదా, ఇక్కడ కూడా జడ రాసి ఉంది. మరి జా కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుంది కదా. గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? జలగా, జలగా. ఇక్కడ జలగా రాశారు. మరి ఇక్కడ జా కనిపిస్తుందా? కింద కనిపిస్తుంది. గీత గీద్దాం. ఇక్కడ జపం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? జపం చేస్తున్నారు. జపం, జపం. ఇక్కడ జా కనిపిస్తుంది కదా. వెరీ గుడ్. ఇక్కడ ఎలుక. జా ఉందా? లేదు. ఇక్కడ టూత్ బ్రష్. జా ఉందా టూత్ బ్రష్లో? లేదు. ఇక్కడ జల్లెడ. జల్లెడలో జా ఉందా? ఇక్కడ జా కనిపిస్తుంది. గీత గీద్దాం. ఇక్కడ ఇది ఐస్ క్రీమ్ కదా. మరి ఐస్ క్రీమ్లో జా ఉందా పిల్లలు? లేదు కదా. ఈ విధంగా ఈ 4వ అభ్యసన చేయించాలి. కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాం. ఇచ్చిన పదాలలోని జా అక్షరాన్ని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయించండి. పిల్లలు ఇక్కడ చాలా పదాలు ఇచ్చారు. నేను ఒక్కొక్కటి చదువుతూ ఉంటాను. మీరు ఆ పదంలో జా అక్షరము చెప్పాలి, నేను గుండ్రం గీస్తాను. పుస్తకంలో మీరే గుండ్రం గీయాలి, పుస్తకం మీ దగ్గర ఉన్నప్పుడు. సరేనా? ఇదేంటి? జలగా, జలగా, జలగా. మరి జా ఉందా? గుండ్రం గీద్దాం. ఇక్కడ ఊయల, ఊయల. జా ఉందా? కనిపించట్లేదు. జంతికలు, జంతికలు. జా ఉందా? ఇక్కడ జా ఉంది. జల్లెడ, జల్లెడ. జా ఉందా? ఇక్కడ కనిపిస్తుంది జా. పంజరం, పంజరం. ఇందులో జా ఉందా? ఇక్కడ జా కనిపిస్తుంది మధ్యలో కదా. జనవరి, జనవరి. జా ఉంది. జపమాల, జపమాల. జా ఉందా? ఇక్కడ జా ఉంది. జలజ, జలజ. జా ఉందా? జా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక జా ఉంది. అలజడి, అలజడి. జా ఉందా? ఇక్కడ మధ్యలో జా ఉంది. బంజర, బంజర. జా ఉందా? ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది జా. జడ, జడ. జా. జలుబు, జలుబు. జా ఉందా? ఇక్కడ కనిపిస్తుంది. ఇంద్రజ, ఇంద్రజ. జా ఉంది. జత, జత. జా ఉంది. జమ్మి, జమ్మి. జా ఉందా? గుండ్రం గీద్దాం. జగడం, జగడం. జా ఉందా? గుండ్రం గీద్దాం. జంతువు, జంతువు. జా ఉంది కదా, గుండ్రం. జరజర, జరజర. జా ఉందా? ఇక్కడ ఒక జా ఉంది, ఇక్కడ ఇంకొక జా ఉంది. జలజల, జలజల. జా ఉందా? ఇక్కడ ఒక జా ఉంది, ఇక్కడ ఒక జా ఉంది. జంకు, జంకు. జా ఉందా? వెరీ గుడ్, జా. జమున, జమున. జా ఉందా? ఇక్కడ కనిపించింది. జపం, జపం. జా ఉందా?
ఇక్కడ జా ఉంది. జలం, జలం, జా ఉందా? జా ఉంది. కింద మరొక అభ్యాసం ఇచ్చారు, చూద్దాం. జా, జా జత చేయించండి. తాబేలులోని జాను జాతో జత చేయించండి. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక తాబేలు లాగా ఉంది కదా, కనిపిస్తుందా? మరి ఇందులో కొన్ని అక్షరాలు ఇచ్చారు. అందులో జా, జా అక్షరాన్ని జతపరుద్దాం. చూస్తున్నారా? ఎక్కడుంది జా? ఇదిగో ఇక్కడ జా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక జా ఉంది. జతపరుద్దామా? ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ ఒక జా కనిపిస్తుంది, ఇక్కడ ఒక జా కనిపిస్తుంది కదా, జతపరుద్దాం. ఇంకా ఇక్కడ ఒక జా, ఇక్కడ ఒక జా ఉంది. జతపరుద్దాం. ఇంకా ఉన్నాయా పిల్లలు? జా అన్నీ జతపరిచాం. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము పిల్లలచే చేయించాలి. సో అభ్యసన దీపికలో ఈ 3వ షీట్ అన్నట్టు జా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ. ఓకేనా? నెక్స్ట్ మనము కొత్త మరొక అంశంలోకి వెళ్దాము. ఈ రోజున కొత్త పాట విందాము. మనకి నవంబర్ నెలలో సీతాఫలము ఎంతో బలము పాట ఫస్ట్ వీక్ చూసాము. తర్వాత వీక్లో రండి రండి పిల్లలు చూసాము. 3వ వారంలో మనకి క్యారెట్స్, క్యాబేజ్ అండ్ బీన్స్ అంటూ కొత్త పాట ఇవ్వడం జరిగింది. కొత్త పాట అయితే ఈ ఇంగ్లీష్ పాట విందాం. మరి అందరూ పాడండి ఈ పాటతో పాటు. అయితే అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరంతా ఈ పాట సరిగ్గా పాడడం నేర్చుకోవాలి. విందాం మరి. Carrots, cabbage and beans. 1 2 3 1 2 3. Carrots, cabbage and beans. 1 2 3 1 2 3. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some beans. La 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 la. Let us chop some beans. La 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 la. Vegetables for you. Vegetables for me. Vegetables for you. Vegetables for me. Vegetables for you and me. Vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. La 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 la. మళ్ళీ విందాం ఈ పాట. కొత్త పాట, చాలా పెద్ద పాట ఈ పాట మనకి. సో మళ్ళీ విందాం. Carrots, cabbage and beans. 1 2 3 1 2 3. Carrots, cabbage and beans. 1 2 3 1 2 3. Let us chop some carrots. La 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 la. Let us chop some carrots. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some cabbage. La 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 la. Let us chop some beans. La 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 la. Let us chop some beans. La 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 la. Vegetables for you. Vegetables for me. Vegetables for you. Vegetables for me. Vegetables for you and me. Vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. La 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 la. ఓకే, ఇది మనకి కొత్త పాట. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరంతా కూడా జాగ్రత్తగా ఈ పాట వినాలి. కొంచెం రిథమిక్గా పాట పాడడం నేర్చుకోండి. తర్వాత మనము అంటే ఇంకా ఇది మ్యూజిక్ సంబంధించిన ఆడియో అనేది ఇంకా మనము తయారు చేసుకోలేదు, తర్వాత తయారు చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మరో అంశంలోకి వెళ్దాము, పూర్వగణితంలోకి. ఈ రోజున పూర్వగణితంలో మనము కొత్త అంకె నేర్చుకోబోతున్నాము, 9 అంకె. ముందుగా
అంకెలకు సంబంధించిన పాట విందాము. పాట తర్వాత, ఎందుకంటే మనకు ఈ యాక్టివిటీ ఎప్పుడు కూడా అంకె పరిచయం చేయడానికి ముందుగా అంకెల పాటతోటి ప్రారంభించాలి. సో మనకు ఆ సిలబస్లో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో మనకి ముందుగా అంకెల పాటను టీచర్ పాడి వినిపించాలి, పిల్లల చేత తిరిగి పాడించాలి. కొత్తగా సేకరించిన అంకెల పాటను కూడా పిల్లలకు పరిచయం చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు నేర్పిస్తున్న పాటే కాకుండా మనము కొత్తగా అంకెలకు సంబంధించిన పాట ఏమన్నా ఉన్నా కూడా మీరు సొంతంగా తయారు చేసి కూడా పిల్లలకు పాడి వినిపించవచ్చు. ఓకే, పాట విందాం మరి. అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి, ఒకటంటే ఒకటి మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు, రెండంటే రెండు నాగలి ఎడ్లు రెండు. మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఆరంటే ఆరు బడికి రోజులారు, ఆరంటే ఆరు బడికి రోజులారు. ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు, ఏడంటే ఏడు వారానికి రోజులు ఏడు. ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది, ఎనిమిదంటే ఎనిమిది దిక్కులు మూలలు ఎనిమిది. తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది, తొమ్మిదంటే తొమ్మిది నవరత్నాలు తొమ్మిది. పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది, పదంటే పది చేతుల వేళ్ళు మొత్తం పది. ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. అంకెలండి అంకెలు భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు భలే భలే అంకెలు. ఆహ భలే భలే అంకెలు, ఆహ భలే భలే అంకెలు. సో పిల్లలు, ఈ పాట మీకు చాలామందికి వచ్చి ఉంటుంది. మీరు నేర్చుకున్న పాటని మాకు వీడియో పంపించండి. అయితే మీ అమ్మ నాన్నకు చెప్పండి, వీడియో తీసేటప్పుడు ఫోన్ ఇలాగ అడ్డంగా పెట్టుకొని రికార్డ్ చేసి పంపించండి. పంపిస్తారు కదా, మేము వీలైతే ఇందులో ప్లే చేస్తాము, మీకు చూపిస్తాము మీరు పాడిన పాటను కూడా. అయితే ఈరోజు మనము 9 అంకె పరిచయం చేసుకుంటున్నాం. 9 అంకె పరిచయం చేసుకునేటప్పుడు ముందుగా 9 అంకెను కానివ్వండి, అంకెలకు సంబంధించిన పాటను కానివ్వండి, ముందుగా పిల్లలకు చూపించాలి. ఒకసారి ఇక్కడ మనకు సిలబస్లో ఏమి ఇచ్చారో చూద్దాము. ఈ పుస్తకంలో ఏమి ఇచ్చారనేది చూద్దాము. 9 అంకె పరిచయం. ఈ 9 అంకె పరిచయం చేసినప్పుడు ముందుగా పాటతోటి పరిచయం చేయాలి. ఓకేనా? పాటతో పరిచయం చేయాలి. తర్వాత కథ ఒకటి చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము అంకెలకు సంబంధించిన కథ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక కథ, అది బర్త్డే పార్టీ కథ. పిల్లలు అందరూ మీకు అందరికీ ఒక కథ చెప్తాను, దానికి సంబంధించిన బొమ్మలు కూడా చూపిస్తాను. సో ఒక్కసారి ఈ బొమ్మలు చూసుకుంటూ కథ చెప్పుకుందాం. ఓకేనా? సరేనా? ఇప్పుడు కథ ఏంటంటే ఒక బర్త్డే పార్టీ కథ. బర్త్డే పార్టీ, మీకు అందరికీ బర్త్డే అంటే తెలుసు కదా, పుట్టినరోజు. పుట్టినరోజు ఆ రోజున చిన్న పార్టీ చేసుకుంటారు కదా, సహజంగా కేక్ తెచ్చుకుంటారు, అమ్మ నాన్న స్వీట్లు చేస్తారు, ఇంకేమన్నా
పిల్లల్ని పిలుచుకుంటారు, క్యాండిల్ వెలిగించుకొని చక్కగా మీరు పార్టీ చేసుకుంటారు, పిల్లలకు అవన్నీ ఇస్తారు. అయితే అలాగే ఈ కథలో ఏంటంటే రోహిత్ బర్త్డే పార్టీ కథ. రోహిత్ బర్త్డే పార్టీ కథ. రోహిత్ అనే బాబు. సో ఆ బాబు ఎప్పుడూ కూడా మంచి బాబు అన్నట్టు, రోజు పొద్దున్నే లేస్తాడు, చక్కగా తయారవుతారు, బడికి వెళ్తాడు, టీచర్ చెప్పిన పాఠాలన్నీ వింటాడు, స్కూల్ బ్యాగ్ తీసుకొని అమ్మ నాన్న చెప్పకుండానే అంత చక్కగా రెడీ అవుతాడు, బట్టలు వేసుకోవడము ఇవన్నీ కూడా అతనే చేసుకుంటాడు అన్నట్టు బాబు. చిన్న బాబు అన్నట్టు. సంచి తీసుకొని, బ్యాగ్ ఉంటుంది కదా బడికి వెళ్ళాలంటే, ఓ బ్యాగ్లో ఒక్కొక్కటి 2 పుస్తకాలు పెట్టుకొని వెళ్తాడు అన్నట్టు. అయితే వెళ్ళే ముందు కూడా అమ్మకి నాన్నకి దండం పెట్టేసి నమస్తే చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ దండం పెట్టి స్కూల్కి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు కూడా అట్లాగే వెళ్ళిపోయాడు. బర్త్డే ఉన్నా కూడా, ఆ రోజు పుట్టినరోజు అయినా కూడా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళగానే పిల్లలందరూ రోహిత్ బర్త్డే అని తెలిసిపోయింది అన్నట్టు పిల్లలకి. స్కూల్లోకి రోహిత్ రాగానే పిల్లలందరూ ఏం చేశారు, హ్యాపీ బర్త్డే రోహిత్ అని అందరూ విష్ చేశారు. విష్ చేయగానే రోహిత్ కూడా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటికి రండి అని వాళ్ళ ఫ్రెండ్స్ని, ఇంటికి రండి పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తాడు అన్నట్టు. అయితే ఇంటికి వచ్చాక ఇంట్లో చూసేసరికల్లా రోహిత్కి ఇవన్నీ కనిపించాయి. రోహిత్ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, రోహిత్ వాళ్ళ నాన్న చక్కగా ఇక్కడ 9 బెలూన్లు కట్టాడు. ఒకసారి చూడండి బెలూన్లు, 1 2 3 4 5 6 7 8 9 బెలూన్లు కట్టాడు అన్నట్టు వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మేమో రోహిత్కి ఇష్టమని చెప్పేసి 9 లడ్డూలు చేసింది. ఇక్కడ చూడండి 9 లడ్డూలు, 9 లడ్డూలు చేసింది. అలాగే వాళ్ళ నానమ్మ ఏం చేసిందంటే చక్కగా ఒక పూలదండ కూడా తయారు చేసింది. 9 పూలతోటి ఒక పూలదండ కూడా తయారు చేసింది. వాళ్ళ తాతయ్యనేమో 9 మామిడాకు తోరణాలు గుమ్మానికి కట్టాడు. ఇక్కడ చూడండి, నిన్న మొన్న మనం పండుగ చేసుకున్నాం కదా, గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టుకున్నారు కదా, అలాగే రోహిత్ వాళ్ళ తాతయ్య ఏం చేశాడు, 9 తోరణాలు కట్టాడు. చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? తర్వాత వాళ్ళ మామయ్య ఏం చేశాడో తెలుసా, రోహిత్కి 9 అని రాసున్న ఒక టోపీ కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక టోపీ ఉంది చూడండి, టోపీ 9 అని రాసున్న టోపీ తెచ్చాడు. వాళ్ళ చెల్లినేమో 9 క్యాండిల్స్ తెచ్చింది. 9 క్యాండిల్స్ తెచ్చి ఇక్కడ చూడండి కేక్ మీద 9 క్యాండిల్స్ పెట్టింది. ఇట్లాగా అన్నీ చక్కగా అరేంజ్ చేశారు. ఆ రోజున ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారో తెలుసా? 9 మంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి అదంతా చూసారు, అరేంజ్మెంట్ అంతా చూసి చక్కగా నచ్చింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ రోహిత్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళమ్మ చేసిన లడ్డూలు తిన్నారు. తర్వాత ఆ ఊరి సర్పంచ్ గారు వచ్చిండ్రు అన్నట్టు. సర్పంచ్ గారు వచ్చి, ఆయనకు రోహిత్ అంటే చాలా ఇష్టం. బాబు చక్కని బాబు, మంచి బాబు అనేసి అందరూ మెచ్చుకుంటా ఉంటే ఆయనకు కూడా ఇష్టం అన్నట్టు. ఆయన వచ్చేసేసి, రోహిత్ పుట్టినరోజు సందర్భంగా నీకు బహుమతి తెచ్చాను, లోపలికి వస్తాడు అన్నట్టు. లోపలికి వచ్చినప్పుడు రోహిత్ నమస్కారం చెప్తాడు. సర్పంచ్ గారు ఏం చేస్తారంటే, రోహిత్ నీకు ఒక బహుమతి తెచ్చాను, ఇలా రా చూపిస్తాను రా అనేసి బయటికి తీసుకెళ్తాడు. బయటికి తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ 9 పూల మొక్కలు తీసుకొచ్చాడు. 9 పూల మొక్కలు సర్పంచ్ గారు తీసుకొచ్చారు. తర్వాత రోహిత్ అవి పూల మొక్కలను చూడగానే చాలా పడ్డాడు అన్నట్టు. సంతోషపడి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి థ్యాంక్స్ చెప్పాడు అన్నట్టు. ఈ మొక్కల్ని నేను చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను, నాకు చాలా ఇష్టము మొక్కలు అని చెప్పేసి సర్పంచ్ గారికి థ్యాంక్స్ చెప్పాడు. పిల్లలు, ఇది కథ.
బర్త్డే పార్టీ కథ. ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కొన్ని ప్రశ్నలు ఇంతసేపు మీరంతా కథ విన్నారు కదా, ఆ కథకు సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని నేను అడుగుతాను. మీరు ఇంతసేపు విన్న కథలోని ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. చెప్తారు కదా? రెడీనా? ఓకే. అయితే ఇవన్నీ మీకు తెలిసినవే, ఇంతసేపు కథలో నేను చెప్పినవే. చాలా ఈజీ, మీరందరూ గబగబా చెప్పేస్తారు నాకు తెలుసు. ఓకే. అయితే రోహిత్ వాళ్ళ తాతయ్య ఎన్ని ఆకులతోటి ఎన్ని మామిడాకులతో తోరణాలు ఆకులతో తోరణం కట్టాడు? గుమ్మానికి తోరణం కట్టాడు కదా, ఎన్ని మామిడాకులతోటి కట్టాడు? చెప్పండి, ఎన్ని మామిడాకులతోటి చెప్పారా? వెరీ గుడ్. 9 మామిడాకులతోటి తోరణాలు కట్టాడు. మరి రోహిత్ వాళ్ళ అమ్మ ఎన్ని లడ్డూలు చేసింది? 9 లడ్డూలు. గుడ్. మరి రోహిత్ వాళ్ళ మామయ్య ఏం తెచ్చాడు? దానిపైన ఏముంది? ఏం తెచ్చాడు వాళ్ళ మామయ్య? టోపీ తెచ్చాడు. బర్త్డే పార్టీకి ఒక టోపీ పెట్టుకుంటారు కదా, టోపీ తెచ్చాడు. దానిపైన ఏముంది? 9 అని రాస్తుంది. ఓకేనా? 9 అని రాసింది. అయితే అసలు రోహిత్ వాళ్ళ ఇంటిని ఎందుకు అలంకరించారు పిల్లలు? దేనికోసం అలంకరించారు? చక్కగా తోరణాలు కట్టారు, బెలూన్లు కట్టారు, స్వీట్లు చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు? రోహిత్ బర్త్డే కదా. రోహిత్ వయస్సు ఎంత మరి? రోహిత్ వయస్సు ఎంత? ఎన్ని సంవత్సరాలు వచ్చాయి రోహిత్కి? చెప్పారా? 9 సంవత్సరాలు. గుడ్. అందుకే 9 క్యాండిల్స్ పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అంగన్వాడీ టీచర్, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో అయితే అంగన్వాడీ టీచర్ ప్రతి బిడ్డని నీకు ఎన్ని సంవత్సరాలు అని అడగాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీకు ఎన్ని సంవత్సరాలు పిల్లలు? మీరు అక్కడి నుంచే చెప్పాలి. చెప్పారా? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలా? 4 సంవత్సరాలు? 5 సంవత్సరాలు? సరే, ఈ విధంగా పిల్లల్ని అడిగి వాళ్ళ వయసు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కార్డులు కూడా తయారు చేసి పిల్లల చేత చూపించి గుర్తుపట్టించి ఎన్ని సంవత్సరాలు అనేది గుర్తుపట్టించాల్సి ఉంటుంది. ఇది కథ. సో దీని తర్వాత మనకి నెక్స్ట్ యాక్టివిటీలో మనకి విధానం 1లో మనము 9 అంకెను నేర్చుకుందాం. విధానము 1లో 9 అంకె నేర్చుకోవడం ఇక్కడ వీడియో రూపంలో ఉంది, చూద్దాం. సరే. 1 2 3 4 5 6 7 8 9 పువ్వులు. అను ఒకసారి 9 పువ్వులు. నువ్వు ఇక్కడికి రా, ఈ పువ్వులను తాకుతూ లెక్కబెట్టు. 1 2 3 4 5 6 7 8 9 పువ్వులు. 9 పువ్వులు అని ఒకసారి. 9 పువ్వులు. 9 పువ్వులు. 9 పువ్వులు. ఆకులు. ఇప్పుడు ఆ గుండ్రంలో ఒక్కొక్క ఆకును లెక్క పెడుతూ పెట్టు. 9 ఆకులు అను. 9 ఆకులు. మళ్ళొకసారి అను. 9 ఆకులు. మళ్ళొకసారి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 ఆకులు. 9 ఆకులు. పిల్లలకు ముందుగా అంగన్వాడీ టీచరు ఒక గుండ్రం గీసుకొని పిల్లల ముందు కూడా గుండ్రాలు గీయాలి.
కొన్ని వస్తువులు పిల్లలకు ఇవ్వాలి. రాళ్ళు కావచ్చు, ఆకులు కావచ్చు, గింజలు కావచ్చు, ఏవైనా సరే. సో అవి పిల్లల పక్కన పెట్టాలి. ముందు టీచరు ఒక్కొక్కటి లెక్క పెట్టి చూపించాలి, తర్వాత వేలుతో చూపించాలి, ఆ తర్వాత ఒక్కొక్క బిడ్డను పిలిచి చూపించాలి. తర్వాత పిల్లల్ని వాళ్ళ స్థానంలో కూర్చొని వాళ్ళకి ఇచ్చిన వస్తువులతోటి ఆ గుండ్రంలో లెక్కించి పెట్టమనాలి. ఇప్పుడు మనం కూడా ఒకటి చూద్దాము. ఇక్కడ నేను ఒక గుండ్రం గీశాను. ఈ గుండ్రంలో ఇప్పుడు ఒక్కొక్కటి లెక్కించి పెడతాను. మీరు కూడా లెక్క పెట్టాలి. పిల్లలు లెక్క పెడుతున్నారా? ఒక ఆకు, ఆకులు పెడుతున్నాను. 2 లెక్కిస్తున్నారా? 3, తర్వాత 4, 5, 6, 7, 8, 9. కొత్త అంకె మనము 9 నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇలాగా ఈ రోజున మీరంతా పిల్లలు మీ ఇంట్లో ఏవైనా వస్తువులు ఉంటే తీసుకొచ్చి, గింజలు కానివ్వండి, ఏవైనా సరే మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా కూడా ఒక దగ్గర తీసుకొచ్చి లెక్కించి 9 లెక్కించి చూపించాలి. అమ్మకి, నాన్నకి, ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ. అంగన్వాడీ టీచర్ వస్తే అంగన్వాడీ టీచర్కి కూడా లెక్కించి చూపించాలి. ఓకేనా? చేస్తారు కదా? ఓకే, ఇది మనకి 9 అంకె పరిచయం గురించి. తర్వాత మర్నాడు మరికొన్ని విధానాల ద్వారా పిల్లలకి 9 అంకె నేర్పిద్దాము. నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాం. కథ, కోతి పాయసం కథ చూద్దాం. మరి అనగనగా ఒక కోతి ఉండేది. పిల్లలు, మీకందరికీ కోతి ఏం పనులు చేస్తుందో తెలుసు కదా. అయినా మళ్ళీ ఒకసారి కోతి గురించి చెప్పుకుందాం. చెట్ల మీద అటు ఇటు గెంతుతూ ఆడుకుంటూ ఉంటుంది. కొమ్మలు పట్టుకొని ఉయ్యాలలు ఊగుతుంది. చెట్లకు పండ్లుంటే చక్కగా తినేస్తుంది. ఇంకా ఏమైనా గింజలున్నా తినేస్తుంది. ఒకరోజు చెట్టు మీద ఆడుకుంటూ ఉంటే కోతికి ఒక కొబ్బరి చిప్ప కనిపించింది. అబ్బా, ఈరోజు కొబ్బరి చిప్ప దొరికింది, భలే భలే అంటూ గబగబా చెట్టు కిందికి వెళ్ళి కొబ్బరి చిప్పను తీసుకుంది. చెట్టు దిగేటప్పుడు దారిలో ఉన్న ముళ్ళను కోతి చూడలేదు. అదిగో అప్పుడే కోతి తోకకు ఒక ముళ్ళు కుచ్చుకుంది. ఏదో నా తోకకు కుచ్చుకుంది, ముళ్ళు కుచ్చుకున్నట్టుంది, నొప్పిగా ఉంది. అబ్బా అంటూ నెమ్మదిగా తోకకున్న ముళ్ళును తీయడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ముళ్ళు తీయలేకపోయింది. అబ్బా, నొప్పిగా ఉంది, ఎవరైనా ఈ ముళ్ళు తీస్తారా అని అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించలేదు. అలా ముందుకు వెళ్తా, ఎవరైనా కనిపిస్తే ఈ ముళ్ళు తీయమని అడుగుతా అనుకుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దారిలో ఒక తాతను చూసింది. తాత దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, తాత తాత, నా తోకకు ముళ్ళు కుచ్చుకుంది, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ తీయవా అంటూ బతిలాడింది. తాత కోతికేసి చూసి, నువ్వు అటు ఇటు కింద పైన చూసుకోకుండా గెంతితే ఇదిగో ఇలాగే అవుతుంది. సరే ఇలారా
దగ్గరకు చూస్తా అని అంటూ కోతి తోకను పరీక్షించాడు. ముళ్ళు లోపలికి దిగినట్లుంది, సూది ఉంటే గాని తీయలేను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళి ఒక సూది తెచ్చాడు. ఆ సూదితో కోతి తోకకు కుచ్చుకున్న ముళ్ళుని తీశాడు. కోతికి అమ్మయ్య, ఒకటి నొప్పి, ముళ్ళు తీసాక నొప్పి తగ్గిపోయింది. చాలా థ్యాంక్స్ తాత అన్నది కోతి. అట్లాగే కోతికి ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ సూది నా దగ్గర ఉంటే నాకు ఎప్పుడైనా ముళ్ళు కుచ్చుకుంటే నేనే తీసుకోవచ్చు అని అనుకుంది. అప్పుడు తాతను అడిగింది, తాత, నాకు ఆ సూది ఇస్తావా? నీకు ఈ కొబ్బరి చిప్పను ఇస్తాను. తాత సరే తీసుకో, నీకు మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే నువ్వే తీసుకోగలుగుతావు అని చెబుతూ కొబ్బరి చిప్పను తీసుకొని కోతికి సూదిని ఇచ్చాడు. కోతి తాత దగ్గర నుండి సూదిని తీసుకొని మహా సంతోషంగా వెళ్తూ ఉంటే ఒక దర్జీ అంటే బట్టలు కుట్టేటాయన కనిపించాడు. ఆయన కుట్టిన చొక్కాలు జుబ్బాలు వేలాడుతూ కనిపించాయి. అరే, ఈ జుబ్బాలు చాలా బాగున్నాయి, నాకు ఒక బాగుండుని అని అనుకుంటూ ఆ దర్జీ దగ్గరికి వెళ్ళి అడిగింది. దర్జీ అన్నా, నేను ఈ సూదిని నీకు ఇస్తాను, నాకు ఒక జుబ్బా ఇవ్వవా అని అంది. దర్జీ సూది తీసుకొని, బట్టలు కుట్టడానికి ఈ సూది బాగానే పనికి వస్తుంది అని అనుకుని ఒక జుబ్బాను కోతికిచ్చాడు. కోతి జుబ్బా తీసుకొని వెళ్తూ ఉంటే ఒక కుమ్మరి అతను కుండలు చేస్తూ కనిపించాడు. కుండలను చూడగానే కోతికి సరదా వేసింది. ఎంత బాగా ఈ కుండలు చేస్తున్నాడు అని అంటూ కుమ్మరి ఆయన దగ్గరకు వెళ్ళి, కుమ్మరి అన్నా, ఇదిగో నాకు ఒక కుండను ఇస్తావా? నేను ఈ జుబ్బాను నీకు ఇస్తాను అంటూ అడిగింది. కుమ్మరి అతను సరే సరే, అలాగే తీసుకో, నాకు కూడా ఒక జుబ్బా కావాలి అన్నాడు. కోతి జుబ్బా ఇచ్చింది. కుమ్మరి ఒక కుండను కోతికి ఇచ్చాడు. కోతి కుండ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అవ్వకు ఇచ్చింది. అవ్వా, ఇదిగో ఈ కుండ తీసుకో, నువ్వు వంట చేస్తావు కదా, నీకు పనికి వస్తుంది, ఇందులో చక్కగా వంట చెయ్యొచ్చు అని అన్నది. అవ్వ, నువ్వు ఎంత మంచోడివి, నా కోసం కుండ తెచ్చావా అంటూ సంబరపడింది. అదే రోజు కోతి కోసము ఎంతో రుచిగా పాయసం వండి పెట్టింది. కోతి, అవ్వా, నువ్వు నాకు ఇష్టమైన పాయసం చేశావా? చాలా థ్యాంక్స్ అవ్వా. అబ్బా, ఇంత మంచి వాసన వస్తున్నదో అంటూ గబగబా పాయసం తిని సంతోషంగా గంతులు వేసింది. తన ఇంటికి బయలుదేరింది. దారిలో ఆనందంగా ఒక పాట కూడా పాడింది. ముళ్ళు పోయి సూది వచ్చే డామ్ డామ్ డామ్, ముళ్ళు పోయి సూది వచ్చే డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చే డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చే డామ్ డామ్ డామ్, జుబ్బా పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, జుబ్బా పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి పాయసం వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి పాయసం వచ్చే డామ్ డామ్ డామ్, పాయసం ఎంతో నాకు నచ్చి డామ్ డామ్ డామ్, పాయసం ఎంతో నాకు నచ్చి డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్. సో కోతి పాయసం కథ వచ్చేసిందా మీకు అందరికీ? కథ చెప్తున్నారా ఇంట్లో వాళ్ళందరికీ?
నేర్చుకున్నారా? మరి ఇన్ని రోజులు చూపించాం కదా, మరి కథను చెప్పాం కదా, మరి మీరంతా కూడా నేర్చుకోవాలి. రేపు మనము కోతి పాయసానికి సంబంధించిన ఒక నాటకం కూడా చూద్దాము. ఒక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఈ నాటకం వేశారు, అది రేపు చూద్దాము. నెక్స్ట్ మనము లోపలి ఆటలు అనే అంశంలో లోపలి ఆటలు, సో ఈ ఆటలకు సంబంధించిన అంశంలో మనము తాళం చెవులతోటి, తాళం చెవి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అంగన్వాడీ టీచర్స్ కూడా, అంటే మనకి ఇది ఏమీ సిలబస్లో లేదు అయినప్పటికీ కూడా మనము ఈ బ్లాక్స్ పజిల్స్ ఏరియాలలో మనం ఇట్లాంటివి కూడా మనము చేర్చుకోవచ్చు. తాళం చెవులు, తాళం చెవులు కొన్ని పాతవి తీసుకొచ్చి పిల్లలకు అక్కడ కార్నర్లలో ఏర్పాటు చేశారు. అంటే పిల్లలు దాంతో ఎలా యాక్టివిటీ చేయొచ్చు అనేది మనకి విజయలక్ష్మి చెప్తున్నారు. తర్వాత అంగన్వాడీ సెంటర్లో కూడా చూద్దాం. రకాల యాక్టివిటీస్ పిల్లల చేత చేయిస్తూ ఉంటాము. అందులో ఒకటి పిల్లలకు ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఎంతో అవసరమయ్యేది ఒకటి తాళం చెవి. తాళంతో మనము పిల్లలకు యాక్టివిటీ చేయించవచ్చు. తద్వారా పిల్లలకు ఈ తాళం చెవి ఎలా ఉపయోగించాలి అన్నది తెలవడమే కాకుండా తద్వారా పిల్లవాడికి ఎన్నో నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. అవేంటో ఈరోజు మనము చూద్దాం. ఇలా తాళం చెవి ఉపయోగించడం వలన పిల్లవాడికి కంటికి చేయికి సమన్వయం. ఇక్కడ హోల్ ఉంది, ఈ రంధ్రంలోనే ఈ తాళం చెవి పెట్టాలి. సో అప్పుడు చక్కగా ఈ చేతిని తీసి ఇందులోనే ఇలా పెట్టాలి అన్నది పిల్లవాడికి ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి ఈ రంధ్రంలోనే ప్లేస్ చేస్తాడు. అలా పెట్టడం ద్వారా పిల్లవాడికి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, అంటే కంటికి చేయికి సమన్వయం అన్నది బాగా పెరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లవాడికి ఇది ఒకటి నైపుణ్యం బాగా పెరుగుతుంది. తద్వారా పిల్లవాడికి ఇది ఉపయోగించేటప్పుడు ఇలా తిప్పాలా లేకపోతే ఇలా తిప్పాలా అన్నది ఉపయోగించడం ద్వారా పిల్లవాడికి వేళ్ళల్లో బలం, ఈ ఫింగర్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెరుగుతుంది. పిల్లవాడికి ఇలా పెట్టి దీన్ని ఇలా నొక్కి పట్టుకొని రెండు చేతులతో దీన్ని నొక్కుతూ ఉంటాడు. మళ్ళీ దీన్ని ఇటువైపు నుంచి ఇటువైపా అన్నది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పిల్లవాడు అతనే దీన్ని ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎలా ఇటువైపు తిప్పాలా నేను, లేకపోతే ఇటువైపు తిప్పాలా, ఓపెన్ చేయాలంటే ఎలా, ఇటువైపు తిప్పితే వస్తుందా లేకపోతే ఇటువైపు తిప్పితే వస్తుందా, కుడి నుంచి ఎడమ నుంచి కుడిక, అట్లా పిల్లవాడు పరిశోధన చేస్తూ ఉంటాడనమాట. శోధిస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ దీన్ని మనకు పిల్లవాడు తీయడం చూస్తూ ఉంటాము. సో తద్వారా పిల్లవాడికి ఇది ప్రాక్టికల్ స్కిల్స్, రోజు దైనందిక జీవితంలో మనం ఉపయోగించే తాళం చెవిని ఎలా ఉపయోగించవచ్చో కూడా పిల్లవాడికి తెలిసిపోతుంది. అయితే ఇంకా ఇప్పుడు మనం 4 రకాల కీస్ పెట్టామనుకోండి, ఏది ఉపయోగించాలన్నది కూడా పిల్లవాడికి తెలుసుకోవడం అతను చూసి నేర్చుకుంటూ ఉంటాడు. సపోజ్ ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఇందులో పెడితే ఇది వెళ్తుందా, వెళ్ళదు అంటే చూస్తాడు. ఇక్కడ ఏం షేప్ ఉంది, ఇక్కడ ఇది ఏం షేప్ ఉంది, దీనికి షేప్ ఏముంది అన్నది చూస్తూ ఉంటాడు అనమాట. సో షేప్ ఐడెంటిఫికేషన్, ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఆ రంధ్రంలోకి ప్లేస్ అవుతుందా లేదా అన్నది. సో షేప్ ఐడెంటిఫికేషన్ పిల్లవాడికి గుర్తింపు, ఆకారాల గుర్తింపు తెలుస్తుంది. మళ్ళీ దాంతోపాటు షేప్ మ్యాచింగ్ అన్నది, ఇది ఇందులోకి మ్యాచ్ అవ్వదు, ఇలా పెడితే వెళ్ళదు, మ్యాచింగ్ కాదు. అదే ఇది ఉందనుకోండి, ఇది పెట్టాము, ఇది ఇందులోకి వెళ్తుంది, అట్లా అని పిల్లవాడు తెలుసుకోగలుగుతాడు. దీంతో పాటు పిల్లవాడికి ఇంకా ఒక ఆటలాగా ఉంటుంది. ఇది ఓపికతో మళ్ళీ ట్రయల్ చేస్తూ ఉంటాడనమాట. కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇలా జాగ్రత్తగా తిప్పాలి, ఇటు తిప్పాలా, వచ్చిందా, రాలేదు, ఓకే మళ్ళీ ఓపెన్ చేద్దాం, ఇలా వచ్చింది. సో కాన్సన్ట్రేషన్గా పిల్లవాడు ఓపికగా దీని మీద కూర్చొని మళ్ళీ ట్రై చేయడం వలన పిల్లవాడికి గ్రహణ శక్తి, అంటే చాలాసేపు ఏకాగ్రతతో దీనిపైన కేంద్రీకరించే సహనం అనే స్కిల్ కూడా పిల్లవాడికి పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లవాడికి ఇప్పుడు కొత్తవి నేర్చుకుంటాడు, ఇది పొడవుగా ఉంది తాళము, ఇది పొట్టిగా ఉంది తాళము, అట్లాంటివి కూడా పిల్లవాడికి పదజాలం, అంటే భాషా పరిగణంలో కూడా పిల్లవాడు కొన్ని పదాలను నేర్చుకుంటాడు. తాళం చెవి, తాళం, ఇట్లాంటివన్నీ కూడా పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. ఇంకా పిల్లవాడు ఇది మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది పిల్లవాడికి.
పదే పదే ఇలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తిప్పడం వల్ల పిల్లవాడికి ఇది ఒక మంచి వ్యాయామం లాగా కూడా అయ్యి పిల్లవాడికి చిన్న కండరాల అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. సో వీలైనప్పుడు పిల్లలకు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఇలాంటి 2-3 తాళం చేతులు ఇచ్చి, తాళాలు ఇచ్చి పిల్లవాడిని ఆడుకోమని ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా మనము డెవలప్ చేయగలము. సో అది చేసిన తర్వాత నాకు వచ్చింది అని పిల్లలు సంతోషంగా ఫీల్ అవ్వడము. సో ఇవన్నీ కూడా అన్నీ స్కిల్సే. పిల్లల్లో ఈ నైపుణ్యాలన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిందే. ఇట్లాంటి చిన్న చిన్నవి మీరింట్లో కూడా ఇవన్నీ చేయించగలరు. పిల్లల చేత ఇవన్నీ కూడా చేయిస్తారని మేము అనుకుంటున్నాము. ఓకేనా? సరే, నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము జా అక్షరము నేర్చుకుంటా ఉన్నాం కదా. సో జా అక్షరంలో ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడుకుందాము. ముందుగా పాట చూసిన తర్వాత చిన్న ఆట ఆడుకుందాం. ఓకే. జడలో జాజి పూలు తురిమారు, జమున జయంతి నాట్యం చేశారు, జజ్జనకరి జనరే జజ్జనకరి జనరే అంటూ పాటలు పాడారు. జలజ జమున జతగాడారు, జడలో జాజి పూలు తురిమారు, జమున జయంతి నాట్యం చేశారు, జజ్జనకరి జనరే జజ్జనకరి జనరే అంటూ పాటలు పాడా. సో జాపాట వచ్చిందా మరి? సరే, నెక్స్ట్ మనము ఇప్పుడు చిన్న ఆట తీస్తే చెప్తాం మాట. సో ఇప్పుడు నేను కొన్ని అక్షరాలు తీస్తాను. పిల్లలు మీరు ఆ అక్షరం ఏంటో గుర్తుపట్టి చెప్పాలి. నా దగ్గర ఇలాగా కొన్ని అక్షరాలు ఉన్నాయి. మరి మనము చాలా అక్షరాలు నేర్చుకున్నాం కదా, తెలుగు అక్షరాలు. సో ఆ అక్షరాలకు సంబంధించిన ఆటనే తీస్తే చెప్తామాట. మనము ఇప్పుడు ఇక్కడ నేను తీస్తాను, మీరు చూసి గుర్తుపట్టి చెప్పాలి. ఓకేనా? సరే, ముందుగా ఇక్కడ ఒక అక్షరం తీశాను. చూడండి, ఒక అక్షరం. ఇప్పుడు ఏం అక్షరమో మీరు గుర్తుపట్టి చెప్పాలి. చెప్తున్నారా? గుర్తుపెట్టారా పిల్లలు? ఏమిటా అక్షరము? ఏ కదా? గుర్తుపెట్టారా? ఏ. ఇప్పుడు ఇంకొక అక్షరం తీస్తున్నాను, చెప్పాలి మరి నాకు. ఏమిటి అక్షరము? గుర్తుపెట్టారా పిల్లలు? ఏమిటి అక్షరము? ఔ. గుడ్. ఔ. ఇంకొక అక్షరం. ఇదేమిటి? ఏం అక్షరం ఇది? ఓ. అవునా? ఓ. ఇప్పుడు ఇంకొక అక్షరము తీశాను, మీరు చెప్పాలి. తీశాను, మీరు చెప్పారా? కా. కా. ఇంకొక అక్షరం తీశాను. రైట్, తీశాను. ఇప్పుడు చెప్పండి, ఏమిటి అక్షరము? గా కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక అక్షరం తీశాను. ఇదేమి అక్షరము? ఏం అక్షరం ఇది? జా. జా. ఓకేనా? ఇప్పుడు ఇంకొక అక్షరం తీశాను. ఇప్పుడు ఇదేం అక్షరమో చెప్పాలి. ఓ కదా? ఓ. ఓ. ఇప్పుడు ఈ అక్షరం చెప్పండి, ఏమిటి అక్షరము? ఏమిటి అక్షరము? ఛ. ఛ. ఛ కదా? గుర్తుపెట్టారా? ఎంతమందికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చెప్పాలి. ఇప్పుడు నేను ఎన్ని అక్షరాలు చెప్పాను? ఇక్కడ చూసారా? 1 2 3 4 5 6 7 8 లెటర్స్ చెప్పాను. 8
అక్షరాలు చెప్పాను. మరి 8 అక్షరాలలో మీరు ఎన్ని గుర్తుపెట్టారు? ఎన్ని వచ్చాయి మీకు పాయింట్స్? వచ్చాయా? ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయా? 8 వస్తే వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చేసినట్టు. సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ చేపల కొలను ఆట కూడా చూద్దాము. పిల్లలు జా అక్షరానికి సంబంధించిన చేపల కొలను ఆట ఆడుతున్నారు, చూద్దాం. మరి జా చాప, జా, గా చాప, గా, కా చాప, కా, చా చాప, చా, జా చాప, జా. వెరీ గుడ్ నాన్న. పిల్లలు ఇప్పుడు ఫస్ట్ యోగిత పట్టుకో. ఏం చేప? చూపి. చా చేపను ఆగు చూపి. ఏం చేప యోగిత? చా చేప. చా చేప. వెరీ గుడ్. పట్టుకుని చేప. ఏం చేప పట్టుకున్నా జగదీష్? గా చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప పట్టుకున్నావు? ఏం చేప? జా చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. ఏం చేప పట్టుకున్నా? కా చేప. చూపించు మీ ఫ్రెండ్స్కి. కా చేప. నెక్స్ట్ జా. ఏం చేప? చూపించు మీ ఫ్రెండ్స్కి. క్లాస్ చూడండి. ఏం చేప పట్టుకున్నావు? చూపించు మీ ఫ్రెండ్స్కి. జా చేప అను. అర్షదాన్రా. జా చేప. పిల్లలు మీరు చేపల కొలనాట చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో చూసారు కదా, మరి చేపల కొలను ఆట ఆడుతూ పిల్లలు ఎలా నేర్చుకున్నారో అక్షరాలను. సో గుర్తుపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్షరాలను గుర్తుపెట్టడము మనము ముందు నేర్పించిన అక్షరాలతో పాటుగా ఇప్పుడు జా అక్షరం నేర్పిస్తూ ఉన్నాం కదా, దానికి సంబంధించిన అక్షరాలను కూడా పెట్టి మరి ఈ ఆటను ఆడించాల్సి ఉంటుంది. సరే, జా అక్షరానికి సంబంధించిందే తిరుగుతూ రాస్తాం మాట ఇప్పుడు చూద్దాము. సరే, ఈ వీడియో ఫుల్ స్క్రీన్లో లేదు, మరొక ఆట చూద్దాము. అక్షరాల సూర్యుడు ఆట చూద్దాము. అక్షరాల సూర్యుడు. వెరీ గుడ్. అక్షరాల సూర్యుడులో మనం ఇప్పుడు తెలుగు అక్షరాలు జా అక్షరంతో వచ్చే పదాలతోటి మనము అక్షరాల సూర్యుడు ఆడుకుందాము. ఇక్కడ బాక్సులలో పిక్చర్ కార్డులు ఉన్నాయి, మీ దగ్గరనేమో అక్షరాల కార్డులు ఉన్నాయి. నేను కంజీరం మోగిస్తూ పాట పాడతాను. స్టార్ట్ అని చెప్పగానే మీ దగ్గర ఉన్న అక్షరం కార్డుని పిక్చర్ కార్డు మీద పెట్టి, చిత్రపటం కార్డు మీద పెట్టి కింది బాక్స్ లో మీ దగ్గర ఉన్న అక్షరం ఏదైతే
షణ్ముఖ తేజ, ఇక్కడ పిక్చర్ లో ఏముంది? జలపాతం. నువ్వేం కార్డు పెట్టావు? అక్షరము జ. ఏ అక్షరం రాసావు? జ. వెరీ గుడ్. రోహన్ తేజ, ఇక్కడ పిక్చర్ లో ఏముంది? జడ. నువ్వేం అక్షర కార్డు పెట్టావు? జ. నువ్వేం రాసావు ఇక్కడ? జ. వెరీ గుడ్. దీపిక, పిక్చర్ లో ఏముంది? జల్లెడ. నువ్వేమో అక్షరం కార్డు పెట్టావు? జ. ఏం అక్షరం రాసావు? జ. వెరీ గుడ్. హనీ, పిక్చర్ లో ఏముంది? జల్లెడ. నువ్వేం అక్షరం కార్డు పెట్టావు? జ. ఇక్కడ ఏం అక్షరం రాసావు? జ. వెరీ గుడ్. వర్షిని, పిక్చర్ లో ఏముంది? జగ్గు. నువ్వేం అక్షర కార్డు పెట్టావు? జ. ఇక్కడ అక్షరం ఏం రాసావు? జ. వెరీ గుడ్. పిల్లలు, మీరు అక్షరాల సూర్యుడికి చిత్రపటానికి అక్షరము జత చేసి అక్షరాన్ని చాలా బాగా రాశారు. వెరీ గుడ్. ఈ అక్షర సూర్యుడు ఆటలో మొదటి విధానంలోనేమో చిత్రపటాలతోటి అక్షరాన్ని జత చేసి కింద అక్షరం రాశారు. అలాగే మనము మరొక విధానంలో అక్షరాల సూర్యుడికి సంబంధించిన మరొక విధానంలో అక్షరం కార్డుతోటి జత చేసి కింద అక్షరాన్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం జా అక్షరాలే రాయిస్తూ ఉన్నాము. మనము పునశ్చరణ ఆటలలో మిగతా అంటే నేర్పించిన అక్షరాలన్నీ ఉపయోగించి కూడా మనము ఈ ఆట ఆడించవచ్చు. నెక్స్ట్ మనము పిల్లలకు సంబంధించిన కొన్ని అంటే పిల్లలు మనకు చాలా చాలా యాక్టివిటీస్ చేసి పంపించడం జరిగింది. అవి కొన్ని చూద్దాము. ఎల్ అక్షరము ఇక్కడ శాండ్ పేపర్ మీద ట్రేస్ చేస్తున్నది పాప. చూద్దాం. వెరీ గుడ్. సో ఇక్కడ ఎల్ రాసేటప్పుడు అంటే కొంచెము స్పీడ్ తగ్గించాలి పాప. స్ట్రెయిట్ లైన్ అంటే పైనుంచి కిందికి ఒక లైను, తర్వాత అడ్డు గీత. సో ఇది మనము కొంచెం స్లోగా చేయించాలి. బిడ్డకి అది ఎలా రాయాలి అన్నది తెలిసి ఉండాలి కాబట్టి కొంచెం నెమ్మదిగా బిడ్డ చేత చేయించాలి. ఇక్కడ జా చేస్తూ ఉంది పాప. చూద్దాం. సో పాప ఎంత నిదానంగా చేస్తూ ఉంది. ఇంకొకటి కూడా చూద్దాం. ఇక్కడ ఇద్దరు పిల్లలు చేస్తూ ఉన్నారు, చూద్దాం. నా పేరు శ్రీకమ్మరాంబర్. జా 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 జా
Ja. 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 Namaskaram. Ja. 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 Thank you. సో చూసారు కదా పిల్లలు అక్షరాల మీద చక్కగా గింజలు పేర్చడం. ఇలాగా యాక్టివిటీస్ పిల్లల చేత చేయిస్తూ ఉండండి, అప్పుడు పిల్లలకి అక్షరాలు బాగా వస్తాయి. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.